హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయిన హిడ్మాక్ సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే 25 సంవత్సరాల క్రితం నాటి ఫోటో మాత్రమే ఇన్నాళ్ళు హిడ్మాక్ సంబంధించి ఉండింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ అతను 51 సంవత్సరాల వయసులో ఉన్న హిడ్మా ఫోటో ఇప్పుడు విపరీతంగా అయితే వైరల్ అవుతుంది. అతన్ని పట్టుకోవడం కోసం కూడా కేంద్ర బలగాలు ఎప్పటినుంచో కూడా విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్, కర్రెగుట్టల్లో ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా దండకారణ్యంలో అతని కోసం జల్లెడ వేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అంటే మనకు తెలుసు ఆపరేషన్ కగర్ పేరుతో గత కొంతకాలం నుంచి కూడా మావోయిస్టుల పైన ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి. చాలా మంది మావోయిస్టులు ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. అంటే ప్రతిసారి ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు 20, 30 మంది మావోయిస్టులైతే చనిపోతూ వస్తున్నారు. అయితే ఆల్రెడీ చెప్పారు ఆపరేషన్ కగర్ అనేది 2026 మార్చి 30 కల్లా మొత్తం చివరి మావోయిస్ట్‌ని అంతం చేసేంత వరకు కంటిన్యూ అవుతుంది. సో దీని లక్ష్యం కూడా మొత్తం నక్సల్ ముక్త భారత్‌గా మార్చడమే అని చెప్పేసి అమిత్ షా గారు కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఈ మావోయిస్టులని అంతం చేసే క్రమంలో ముఖ్యంగా పెద్ద నేతలందరినీ కూడా ఎన్‌కౌంటర్‌లు చేసేస్తే నాయకత్వం అనేది లోపిస్తుంది. అప్పుడు కింది వాళ్ళని ఎన్‌కౌంటర్‌లు చేసేయొచ్చు, లేకపోతే పట్టుకోవచ్చు అని చెప్పేసి ఆ నేపథ్యంలో కంప్లీట్ పెద్ద నేతల పైనైతే కేంద్ర బలగాలైతే ఫోకస్ చేశాయి. మావోయిస్టులని పైన ఎన్‌కౌంటర్ చేయడానికి కంప్లీట్ కేంద్ర బలగాలను తీసుకొచ్చారు. కర్రెగుట్టలో ఎన్‌కౌంటర్‌లు చేశారు. మన ఛత్తీస్‌గఢ్‌లో చేశారు. ఇలా మావోయిస్టుల పైన ఒక కన్నేసి వాళ్ళు ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన మొత్తాన్ని కూడా ఇన్ఫర్మేషన్ సేకరించి ప్రాపర్‌గా వాళ్ళ మీద ఎన్‌కౌంటర్‌లైతే జరగడం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఎవరైతే పెద్ద నేతలున్నారో వాళ్ళ మీద ఫోకస్ చేశారు. అందులో భాగంగా రీసెంట్‌గా నంబాల కేశవరావు గారు చనిపోయారు. ఆ తర్వాత మొన్న లక్ష్మీ నరసింహ అలియాస్ సుధాకర్ ఆయన కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో అయితే చనిపోయారు. ఇలా పెద్ద నేతల్ని టార్గెట్‌గా చేసి ఎన్‌కౌంటర్‌లైతే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయిన హిడ్మాకి సంబంధించి అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే ఎప్పటినుంచో కూడా చేస్తున్నారు. అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఒక జల్లెడ వేశారని చెప్పేసుకోవాలి. అయితే చిక్కాడు, దొరికాడు అన్నట్టుగానే అతని పద్ధతి మనం ఉండడం చూస్తున్నాం. అంటే చాలా సార్లు హిడ్మా దొరికిపోయాడు, అతన్ని అరెస్ట్ చేశారు అంటూ వార్తలొచ్చాయి. ఇంకొంతమంది ఎన్‌కౌంటర్‌లో అతను పోయాడు అన్నట్టుగా కూడా వార్తలొచ్చాయి. కాకపోతే ఈ వార్తలన్నిటిని కూడా ఫేక్ అని చెప్పేసి కొట్టిపడేశారు. హిడ్మా ఇంకా దొరకలేదు అని చెప్పేసి అంటున్నారు. అయితే మొన్న కూడా ఒక న్యూస్ వైరల్ అయింది. హిడ్మా దొరికిపోయాడని చెప్పేసి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. హిడ్మాని కూడా ఎనకాల అతన్ని కూడా ప్రెస్‌కు చూపించడం జరిగింది. అయితే ఆ తరువాత ట్విస్ట్ ఏంటంటే అతను ఈ మోస్ట్ వాంటెడ్ హిడ్మా అయిన మాధ్వి హిడ్మా కాదు. అతను కుంజర్ హిడ్మా అంటే ఇంకొక హిడ్మా ఉన్నాడు. మామూలుగా ఇటు ఆదివాసీలు చాలా మంది హిడ్మా పేరుతో ఈ మావోయిస్టులు ఈ విధంగా పేర్లు పెట్టుకొని ఉంటారని చెప్పేసి కూడా తెలిసింది ఆ తరువాత. అలా కుంజరపు హిడ్మా అనే ఒక వ్యక్తి దొరికిన తర్వాత తను మాధ్వి హిడ్మా అంటే ఈ మోస్ట్ వాంటెడ్ హిడ్మా అని అనుకున్నారు. కాకపోతే ఆ తర్వాత బయటపడింది. ఆ ట్విస్ట్ అలా ఉంది. సో ఇప్పుడు ఈ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయిన హిడ్మా కోసం ఎప్పటినుంచో గాలిస్తున్నారు. అంటే ఇతను చాలా చర్యల్లో అయితే పాల్గొనడం జరిగింది. అంటే 2010లో 76 మంది సీఆర్‌పీఎఫ్ వాళ్ళని, 2015లో 25 సీఆర్‌పీఎఫ్ వాళ్ళని అండ్ 2021లో 22 మంది పోలీస్ హతమార్చడంలో ఇతనిదే మెయిన్ కీలక పాత్ర అని కూడా చెప్తున్నారు. సో ఆ స్థాయి పెద్ద నేత అని కూడా చెప్తున్నారు. సో ఇతను ఛత్తీస్‌గఢ్ సుక్మా డి ప్రాంతానికి చెందిన పువర్తి అనే గ్రామానికి చెందిన వాళ్ళు. ఇతను మావోయిస్ట్ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో కూడా 1వ బెటాలియన్ చీఫ్‌గా అయితే ఉన్నారు. సో ఇతన్ని పట్టుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలైతే జరుగుతూ ఉన్నాయి. సో 2026 మార్చి 30 కల్లా ఈ ఆపరేషన్ కగర్ పూర్తవ్వాలి. మొత్తం మావోయిస్టు కూడా లేకుండా రూపుమాపాలని చెప్పేసి ఆ లక్ష్యంతో అయితే అమిత్ షా గారు కేంద్ర బలగాల్ని మావోయిస్టుల కోసం దించడం, అడవుల్లో ఎన్‌కౌంటర్‌లు వీళ్ళ మీద జరిపించడం చూస్తున్నాం. అందులో భాగంగానే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు పెద్ద నేతలందరినీ కూడా ఎన్‌కౌంటర్‌లు చేసేస్తే ఒక నాయకత్వం లోపించి ఆ తరువాత ఇంకా కొత్త నాయకత్వం పుట్టడానికి చాలా టైం పడుతుంది. మావోయిస్టులు మళ్ళీ ఎదగడానికి టైం పడుతుంది. ఎదగకుండా చేసేసే ఒక ప్రాసెస్‌ని వీళ్ళు చేయడం మనం చూస్తున్నాం. సో అందులో భాగంగానే హిడ్మా దొరకాలి అని చెప్పేసి విపరీతంగా ఇతని కోసం అయితే గాలిస్తున్నారు. మరి అందులో భాగంగానే హిడ్మాకి సంబంధించిన ఫోటో కూడా ఎక్కడ అవైలబుల్‌గా లేకపోవడం, ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం నాటి ఒక ఫోటో అది మాత్రమే ఉండడం, ఇది కాస్త ఇబ్బందుల్లోకి నెట్టింది కేంద్ర బలగాల్ని. సో ఇప్పుడు లేటెస్ట్ ఒక ఫోటో అయితే బయటకొచ్చింది. ఇగో ఇదే హిడ్మా 51 సంవత్సరాల మాధ్వి హిడ్మా అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ ఫోటో ఎలా లీక్ అయిందో అనేది తెలీదు. అండ్ అతనేనా హిడ్మానా కాదా అన్నది కూడా ఒకటి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా రీసెంట్‌గా నంబాల కేశవరావు లేకుంటే ఈ సుధాకర్ వీళ్ళు చనిపోవడం మావోయిస్ట్ మూవ్‌మెంట్‌కే పెద్ద దెబ్బ అని కూడా చాలా మంది ఆహ్, విశ్లేషకులు, పౌర సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పుడు హిడ్మా లాంటి వ్యక్తిని కూడా పట్టుకుంటే ఇక కంప్లీట్‌గా
మావోయిస్టులు అనే వాళ్ళే లేకుండా అయిపోతారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందుకే పెద్ద మొత్తంలో కేంద్ర బలగాలు నిధించి తన కోసం గాలింపులైతే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఈ ఆపరేషన్ కగార్‌ని ఆపాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి పౌర సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళు చాలా మంది కూడా ర్యాలీలు నిర్వహించారు. మీడియాతో కూడా మాట్లాడి వీటిని ఆపాలి అని చెప్పేసి, శాంతి చర్చలకు పోవాలని చెప్పేసి ఇక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కూడా ఆళ్ళు రిక్వెస్ట్ చేశారు. అప్పుడు కేసీఆర్ గారు కూడా వరంగల్ సభలో ఈ ఆపరేషన్ కగార్ ఆపాలి, ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదంటూ ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి పాజిటివ్ గానే కాస్త స్పందించారు. కాకపోతే అక్కడ కేంద్ర గవర్నమెంట్ అమిత్ షా గారైతే కన్ఫర్మ్ చేస్తున్నారు. ఆయన పట్టుబట్టున్నారు. లేదు, మావోయిస్టు నక్సల్ ముక్త భారతే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కగార్ కంటిన్యూ అవుతుంది. దీన్ని ఆపము అని చెప్పేసి ఆయన చెప్పారు. బండి సంజయ్ గారు కూడా పలు సందర్భాల్లో ఇది ఆగేది కాదు అంటూ కూడా ఆయన కూడా మాట్లాడారు. సో అటు పౌర సంఘాలు మాత్రం దీనిపైన తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నాయి. వీళ్ళని ఎన్‌కౌంటర్‌లు కాదు పట్టి చంపేస్తున్నారంటూ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. సో ఏదేమైనా అలా ఈ మావోయిస్టుల పైన ఎన్‌కౌంటర్‌ల విషయంలో ఈ విధంగా నడుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే హిడ్మా ఫోటో అయితే ఒకటి లీక్ అయింది. ఇది ఇప్పుడు వైరల్ అయిపోతుంది. ఇతనే మాధవి హిడ్మా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అని కూడా చెప్తున్నారు. ఆ ఫోటో మీకు ఒకసారి స్క్రీన్ మీద కూడా చూపిస్తా. మరి ఇతన్ని పట్టుకోవడమే ఇప్పుడు లక్ష్యంగా కంటిన్యూ అయితే చేస్తున్నారు కేంద్ర బలగాలు. సో ఇతని కోసం విస్తృతంగా అయితే గాలిస్తున్నారు. పలుమార్లు ఇతను దొరికాడు అని చెప్పేసి వార్తలొచ్చినా కూడా ఆ తర్వాత అతను దొరకలేదు అని తెలిసిపోయింది. మరి ఇతన్ని పట్టుకుంటారా లేదా? ఇతను తప్పించుకుంటారా లేదా? అంటే ఇతను ఆదివాసి కాబట్టి ఇతనికి అటవుల పైన చాలా పట్టుంది. ఏ ప్రాంతం ఎక్కడుంటుందో ఇతనికి బాగా తెలుసు. అందుకే ఇతను బాగా తప్పించుకోగలుగుతున్నాడు అని చెప్పేసి కూడా కొంతమంది ఇతని గురించి తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా ఆపరేషన్ కగార్‌తో జరుగుతున్న ఈ ఎన్‌కౌంటర్‌లో మరి మావోయిస్టులు దీన్ని ఎలా ఫేస్ చేస్తారు? ఎలా